ఈడ పైసలు పెట్టినే కనిపిస్తలేవు. అవి నావి, నానిచ్చిండు. ఇయ్య ప్లీజ్, ఆ బెట్ మ్యాచ్ ఉంది. లేవు. ఇయ్యొచ్చు కన్నా. రే అదాడు పెట్టరా, అమ్మకు చెప్తున్నా. సరే చదువుకో. అమ్మా చూడేడు. ఏందే ఎప్పుడు అంత నేరో లొల్లి పెట్టుకుంటావు? చదువుకో. అదే కదా. అందులో ఎప్పుడైనా డబ్బులు ఇష్టం ముఖమారా నీది? వేసిన వాళ్ళు తీయాలని ఏమన్నా రూల్ ఉన్నదే? ఇగో చాయ్. ఇగో ఈ ఫోటోలు చూసినావు ఎట్లొచ్చినాయో? ఈ ఫోటోలు దీనికి మస్తు కష్టపడ్డానే. అరే ఫోటోలు మంచిగా వచ్చినప్పుడు దిల్ ఖుషి అవుతుంది. నీకేంది, నువ్వు ఖుషి అవుతావు. మరి మా సంగతి ఏంది? ఇప్పుడు మీకేమైంది? ఏమైందా? ఆ, మమ్మల్ని బయటికి ఎప్పుడు తీసుకెళ్ళినావు గుర్తున్నదా? అంత కష్టపడకు, మాకు కూడా గుర్తులేదు. ఇగో ఈ పండక్కి షాపింగ్ తీసుకోవాలి చూడు. షాపింగా? అగ్గు ఈ ఫోటో స్టూడియో మీద నాకు నెలకొచ్చేటిదే 5-6 వేలు. అండ్లా లోనికి 1000 రూపాయలు కట్టింగు, చిట్టి పైసలకు 1000 రూపాయలు కట్టింగు. ఇక నా చేతిలో మిగిలేది 3000. అండ్లా పిల్లల ఫీజులు, పాలు, కూరగాయలు, బియ్యం బి- లిస్ట్ నాకు కూడా తెలుసు. ఎన్నిసార్లు చెప్తావు? మళ్ళా చెప్తా ఇను. అగో చూడు నా బండి, దానికి పెట్రోల్, అప్పుడప్పుడు దానికి ఎక్స్ట్రా రిపేర్లు, ఎక్స్ట్రా ఖర్చులు. ఈ పండగ కూడా షాపింగ్ లేదంటావు. నమస్తే ప్రసాద్ గారు. అరే అంజయ్ సార్ నమస్తే. రండి రండి కూర్చోండి. నమస్తే సార్. అంజేశారా? బాగున్నారా? బాగున్నా బాగున్నా సార్, కూర్చోండి. అంజేశారు ఎందుకు వచ్చింది? నన్ను అడుగుతావు? ఇగో సార్కి చాయ్ తీసుకురా. పప్పు